మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా రోజు రోజుకి ట్రెండ్ మారిపోతుంది. ఎడ్యుకేషన్ గూడా మారుతుంది. మనం గూడా మారాలండి. బీఎస్సీ బయోమెడికల్ సైన్స్ అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. 900 సీట్లు 15 కాలేజీల్లో కొత్తగా ప్రవేశపెడుతున్నాం. ఇక ఈ కోర్స్ చేస్తే అటు ఫార్మా కంపెనీల దగ్గర నుంచి చాలామంది వెంటనే ఎగరేసుకుపోతారు. ఖచ్చితంగా ప్లేస్‌మెంట్ వస్తుంది అని ఘంటాపథంగా చెప్తుందండి. ఎందుకంటే రీసెంట్‌గా ఆ యూనివర్సిటీలో హెచ్ఓడీల దగ్గర నుంచి అటు ఫార్మా కంపెనీ ప్రతినిధులు అందరూ కూడా అడిగారంటండి. ఇలాంటి కోర్స్ ఉంటే బాగున్ను, ఇగో మాకు కావాల్సిన కరికులం ఇది, ఇవి నేర్పితే చాలా అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు జీనోమ్ వ్యాలీ ఇలాంటి చోట కూడా గొప్ప అవకాశాలు ఉన్నాయంటే ఆలోచించి బీఎస్సీ హానర్స్ బయోమెడికల్ సైన్సెస్ అంటున్నారండి. అంటే 3 ఏళ్ళు చాలు నాకు అంటే డిగ్రీ ఇస్తారు, 4 ఏళ్ళు చేస్తే ఆనర్స్ ఇస్తారండి. ఇక్కడ నేరుగా చాలా చోట్ల పిహెచ్డి చేసుకునే అవకాశం ఉంటుందండి. ఇంకేం చేయక్కర్లేదు, డైరెక్ట్గా పిహెచ్డి చేసుకోవచ్చు. మరి బయోమెడికల్ సైన్సెస్లో పిహెచ్డి చేస్తే ఎంత అవకాశం ఉంటుందో తెలుసా? ఎంత మంచి ఫ్యూచర్ ఉంటుందో తెలుసా? ఈ డాక్టర్స్ కంటే కూడా ఎక్కువ పే ఉంటుందండి. కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్ సైన్సెస్ ఇలాంటి చోట్ల పిహెచ్డి చేయొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా సొసైటీలో బాగా ట్రెండింగ్ ఉన్న సబ్జెక్ట్స్ అండి. అంటే ఇక్కడ పిహెచ్డి చేసిన వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. సరే, పిహెచ్డి తర్వాత పక్కన పెడదాం. ముందు ఈ ఈ ఈ బీఎస్సీ బయోమెడికల్ సైన్సెస్ హానర్స్ చేస్తే మేము అవకాశాలు ఇస్తామని చెప్పి స్వయంగా చాలా కంపెనీలు అంటున్నాయి. కాబట్టి 900 సీట్లు ఉన్నాయి కాబట్టి నాకు నీట్లో ర్యాంక్ రాలేదే, లేకపోతే ఈ బీఎస్సీ ఇంకా చాలా ఉన్నాయి కదండి. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుల దగ్గర నుంచి అనస్థీషియా దగ్గర నుంచి చాలా ఉన్నాయి ఈ మధ్య. అవి కూడా మంచివే, నేను కాదంటలేదు. కాస్త డిఫరెంట్గా ఉండాలి, ఇంకాస్త మంచి లైఫ్ ఉండాలి, మంచి ప్యాకేజెస్ ఉండాలి అనుకునే వాళ్ళకి బయోమెడికల్ రాబోయే కాలం అంతా కూడా బయోమెడికల్ రంగాన్ని అని మీకు తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, రోబోటిక్ సర్జరీలు జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా వీళ్ళు ఉంటారండి, ఈ చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇక ఫార్మా కంపెనీలు ఆసుపత్రుల్లో అయితే ఖచ్చితంగా 100% ఉంటాయి అని చెప్పి కౌన్సిల్ చైర్మన్, తెలంగాణ చైర్మన్ మహమూద్ గారు స్వయంగా చెప్తున్నారండి. అంటే ఆయనకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇండస్ట్రీలో ఉన్న డిమాండు ఆయనకి తెలుసు కాబట్టి. సో మీరు మరి వెళ్ళాలి అనుకుంటే, ఐ మీన్ డాక్టర్ కోర్స్ రాలేదే అనుకుంటే, ఏ విదేశాలకో వెళ్ళిపోయి ఏ పులిహార కోర్సులో చేసి మళ్ళీ వచ్చి బాధపడకుండా, కోట్లు కోట్లు అప్పు చేసి కోట్లు కోట్లు అప్పు చేసి కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెట్టకుండా, ఆల్మోస్ట్ ఆల్ దానికి ఈక్వల్గానే ఉంటుంది. పిహెచ్డి చేసుకునే అవకాశం ఉంది కదండి, మీరు డాక్టరే అవుతారు. డాక్టర్ కంటే ఎక్కువే సంపాదించే అవకాశం ఉంటుంది, కానీ టెక్నికల్గా చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఇలాంటి కోర్సులు అయితే మనం సజెస్ట్ చేస్తామండి, రికమెండ్ చేయొచ్చు. కాకపోతే ఆ ఉన్న 15 కాలేజీల్లో ఏది మంచిదో చూసుకోండి. ల్యాబ్, ఫ్యాకల్టీ అన్నీ కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఇలాంటి సమాచారం మీకు నచ్చుతుంటే ఫాలో అవుతూ ఉండండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. థ్యాంక్ యూ.